మా తల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని గాని చల్లంగా బతుకమ్మా. తల్లిని పిల్లని కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూత్తా పెంచావు గౌరమ్మ. ఇదెంత పెద్దదైనదంటే అదంతా నీ చేసి సలవే. ఊరికే చేశానంటా వెటయ్యా, మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు. ఇదిగోనే నోరు తీపి చేసుకో. ఏంటి అట్టా చూస్తున్నావు? కొండడింటో లేడు. కొండడి కోసం కాదు, ఇక్కడేదో సప్పుడైనట్టుంటాను. సప్పుడైంది గుడిసెలో కాదే, నీ గుండెల్లో. ఓ పెద్దమ్మ, నీకెప్పుడు పరాస్కాలి. అదిగో రాయబారం వచ్చిందిగా, ఇంకా నిలబడ్డావే, ఎల్లు. ఏంటి అపసోపాలు పడిపోతున్నావు? దేవుడు కొండ కూర్చున్నాడుగా, ఎంత ఎక్కాలంటే మాటలంటే వచ్చేసావుగా. మరి దేవుడికి ఏ నైవేద్యం వచ్చావు? అంతే, నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చావడం లేదు. బ్రహ్మాండంగా ఉంది. అంతే నా బతుక్కి ఈ చూసి ముచ్చుకోవాల్సిందే. అట్ట ఉడుక్కకే నీకోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను. ఓయబ్బా, ఏంటో అది చూపించమ్మా. అమ్మా, అంత తేలిగ్గా చూపిస్తానంటే అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణ నుంచి కిందకి ఎత్తేస్తాం. ఇది మాది పొగడ్రా, పక్క పిన్నించలా. అది రిబ్బన్ ముక్క. చిన్న బుర్ర చిన్న ఆలోచనలు చూసుకో. రెడీ, 1 ఇదేటి కాదే, గలసీర తెచ్చాను. గల్లసీర తెస్తే గల్లంతైపోద్దేటి, నిజంగా తెచ్చినట్టు. ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు. కంచి తిరగేసి పట్టున్నానా ఏంటో గొడవ? కంపతీసి ఎక్కడ జారిపోయిందా? ఏంటే మధ్యలో నీ గొడవ? ఏ తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది. ఎర్రగా బొరగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి. ఏం చేస్తాం? ఎంత కట్టబడ్డానో, ఎంత మోసుపడి తెచ్చానో. పైగా అట్టని సీరు ఒకటే ఉంది. మావా పోయింది అట్టగా పోయింది, కానీ కాసేపు కూర్చో, కబుర్లని చెప్పుకుందాం. వద్దులే, కొత్త చీర కూర్చుంటే నలిగిపోద్ది, ఇట నిలబడే ఉంటాలి. అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి, లేకపోతే ఇంతే. కోవిడ్ సింగ్ ఎంత ముద్దొస్తుందో. గల్లిం కాస్త పెద్ద చేస్తుంటే చీర ఇంకా బాగుండేది. ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే, ఏ కొమ్మకో తగులుకుని పొర్రం తిరిగిపోతుంది. చిటి, ఏంటమ్మా అప్సుకున్న మాటలు? ఏమ్మా, నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం చీర బాగుందని చెప్పకూడదేంటి? వస్తారా దారికి? ఏంటి అది? చీర కట్టుకున్నావా, తుండు కూడా చుట్టుకున్నావా? ఉండే ఉండో, కుర్చీలు సరిగా అట్నే. చీరేమో తూర్పు దిక్కు, కుర్చీలేమో పౌర్వ దిక్కు. అది ఇదిగా పవన్ సింగ్ కూడా ఇట్లా అంచు కనిపించే తీసుకోవాలి. 25 రూపాయలు సరే డాబుగా కనపడద్దు. ఏంటి 25 రూపాయలు వస్తున్నావా? డబ్బు ఇక్కడయ్యా? స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా, దాంట్లో పెళ్లి కోసం దాచిన డబ్బు ఇట్లా ఉదా చేసేస్తే ఎట్టాగయ్యా? ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే. ఇది కూడా పెళ్లికి వస్తే కదే, ఎట్టగో పెళ్లికి 2 చీరలు ఎట్టాలా? తగ్గ చీర ఒకటేనో, తొలి చీర ఒకటి. రెండోది ముందెట్టేసారు అన్నమాట. పోయమ్మో, ఆ చీర ఇదంటున్నావు, కాస్త రేత్రి ఇదంటావు కూడా. సర్లే, కొత్త చీర కట్టుకున్నావు, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మంచి మర్యాద ఏం లేదంటే. దండం పెట్టావా? త్వరగా నీకేమో అన్నాడు నొప్పెడుతోంది. అదేనే, ఏటో పెళ్లి రోజు, ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏటో దేవుడు దండం పెట్టిన బాధ.
మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా వేసుకున్న బండి కదట్టలేదు. ఏంటయ్యా ఒంటో బాగున్నాడు నువ్వెందుకు